ఎస్తేరు 9. రాజు చేసిన తీర్మానంను చట్టంను నెరవేరు కాలము వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని పగవారు నిశ్చయించుకున్న దినమున ననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయింది. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించు వారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడేను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించును. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి. షూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి. హమ్మోదాత కుమారుడై యూదులకు శత్రువకు హామాను యొక్క 10 మంది కుమారుడైన వర్షందాత, దల్ఫోను, అప్పాత, పోరాత, అదల్య, అరిదాత, పర్మష్త, అరిసై, అరిదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోట యందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియచెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడినట్లుగాను సెలవీయుడనెను. అలాగున చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. షూషను యొక్క 10 మంది కుమారులు ఉరితీయబడిరి. షూషునందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషనునందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందును తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. షూషనునందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందు 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసమున 14వ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమును కొని ఒకరికొకరు బహుమానములను చంపుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపమునేమి దూరముననేమి నివసించి ఉన్న యూదులందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమున 15వ దినమున వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులను కానుకలను పంపదగిన దినమును వారికి స్థిరపరిచెను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మోదాత కుమారుడైన ఆగీయుడగు హామాను యూదులను
సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలెనని ఊరు అనగా చీటి వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకి వచ్చినట్లుగా చేసి వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాను. కావున ఆ దినములో ఊరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటి బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన దానిని బట్టి తన మీదకి వచ్చిన దానిని బట్టి యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారం ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఆ దినములు తరతరములో ప్రతి కుటుంబంలో ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో జ్ఞాపకము చేయబడినట్లుగా ఆదరించననియు పూరీము అను ఈ దినమున యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకము చేసుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అమీహాయిలు కుమార్తె అను రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించింది. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పరచుకుని అది తమ మీదను తన వంశపు మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొనిన ప్రకారము ఈ పూరీము అను పండుగ దినమున స్థిరపరచుటకు అతడు అహష్వరోషు యొక్క రాజ్యమందుండు 125 ఏళ్ళు సంస్థానంలో ఉన్న యూదులందరికీ వారి క్షేమము కోరినట్టు స్వార్థములను బట్టి మాటలు గల పత్రికలు పంపెను. అలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో రాయబడెను.